రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జనగామలో మాజీ ఎంపీపీ శరత్రావు భాగ్యశ్రీ నివాసంలో శాంతి స్వరూపుడు శ్రీ శ్రీ రాజు గురుస్వామి నేతృత్వంలో సత్యనారాయణ వ్రతం, హోమం, అయ్యప్ప స్వామి అష్ట పుష్పాభిషేకం, అయ్యప్ప నామస్మరణతో పుష్పాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు, వివిధ మండలాల నాయకులు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగామ దంపతులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వారి విశిష్ట అష్టాభిషేకం వంటి పూజలు చేపట్టి ఈ ప్రాంత ప్రజలంతా చల్లగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, మండల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. సర్వే జన సుఖరమ అందరూ చల్లగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలని స్వామి వైభవంగా పూజ చేసుకుంటూ భక్తులకి అన్ని పంచండి, అన్ని పెట్టేసేయండి, వాళ్ళు ఒక మంచిగా ఉండాలి, అందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకునే భావన మా స్వామి గారికి ఉంది. వారి మనసు చాలా పెద్దది, అన్నదానంలో చాలా గొప్ప మనసు, ఎవరు చెప్పినా కాదని ప్రసక్తి. అలాగనే ప్రతి ఒక్కరు కూడా పెద్దోళ్ళు వారిని ఆశీర్వదించుకుంటూ వారికి నెమ్మదిగా, ఆరోగ్యంగా, సంపత్తేశ్వరుడు ఉండి వారు ఇంకా ఎంతో మందికి ఈ కార్యక్రమం చేసినట్టుగా భగవంతుడు అనుగ్రహించారు. స్వామి అయ్యప్ప ముస్తాబాద్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఇంతమంది అయ్యప్పలం అంటే కర్త కర్మ క్రియ మా రాజు గురుస్వామి గారే. వారు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాంతం మంచిగా ఉండాలని, ఈ ప్రాంతం ఒకటే ఒక చెరువు, మానేరు చెరువు నిండాలని పట్టుబట్టి అయ్యప్పను వేడుకొని చెరువు నింపిన ఘనత మా గురుస్వామిది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కాశీకి పోయి కాశీ నీళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం చెరువు నిండితేనే నేను మాలేస్తా అని చెప్పిన ఒక సాక్షాత్ దైవ స్వరూపుడు రాజు గురుస్వామి. ఎందుకంటే అందరూ మాలలు వేస్తారు, పూజలు చేస్తారు, కానీ మా గురుస్వామి యొక్క సంకల్పం ఏంటంటే పాడి పంట, పిల్ల జిల్లా అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు పాడి పంటలు ఉండాలని ఎప్పుడు కోరుకునే మానవ స్వరూపంలో ఉన్న దైవ స్వరూపం మా రాజు గురుస్వామి గారు. వారి యొక్క ఆశీస్సులతోటి, అయ్యప్ప స్వామి యొక్క దయతోటి నేను 14వ మాల వేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే అందరిని పిలిచి మా మండలంలోని సోదరులు బయట అయ్యప్పలు వస్తే ఏంటంటే ఒక్కసారన్నా ఆ దేవుని స్మరణ చేసుకుని అందరూ కూడా భక్తి భావన ఉంటే చెడు అనేది ఎక్కువ ఉండదు అనేది మా ఆలోచన. భక్తి ఉన్న కాడ చెడు ఉండదు. ఆ భక్తి గురుస్వామి నేర్పింది కాబట్టి ప్రతి సంవత్సరం తోచినంత మందికి, వీలైనంత మందికి రావాలని కోరుకుంటాం. ఆ స్వామి ఎన్ని రోజులు అనుగ్రహిస్తే అన్ని రోజులు స్వామి యొక్క దీక్ష తీసుకోవాలి మా కోరిక. ఏదైనా మాకు అన్ని రాజు గురుస్వామి గారు. అలాగనే ఇలా మా కోదాడ నుంచి కూడా రాగానే మిత్రులు వాళ్ళు కూడా వచ్చారు. ఈ అయ్యప్ప బంధం అనేది బట్టిగా పరిచయం అవుడు వేరు. శత్రుబాధే ఆచార పీడ నివారణ, నరదోష నివారణాయ, గ్రహస్థితి దోష నివారణాయ గంటదాన మంజోళిక అశిరోణ గజరోణ రుతరోణ ఉపచారిక పూజ సంపూర్ణం, ఆత్మ నివేద పూజ సంపూర్ణం సమర్పయామి. ఓం మాం రక్ష భక్తజనాన్ రక్ష మమ చతుర్విగ్రమాలయ మాలయ యోగా పిశాచ బ్రహ్మచర్య నర్వ గ్రహాభిద పుత్ర నందక సమస్త కళ్యాణమస్తు. పెట్టుకుంటా